కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో రవి, కుజుడు, శనేశ్వరుడు, ఆరింట బుధుడు, రాహువు, అష్టమ స్థానంలో శుక్రుడు. కొన్ని కొత్త అంశాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసికంగా అప్రశాంతమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేయాలి. మంచి విషయాలను పంచుకోవాలి. ఎన్నో రోజుల తర్వాత కలుస్తున్నామని కావచ్చు, ఏదైనా కాస్తంత విశ్రాంతి, ఊరట చెందే ప్రయత్నం చేద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. మాట తప్పే అవకాశం ఉంది. దాని వలన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ ఇంటెన్షన్ ఏమో ప్లెయిన్ గా ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి అది వేరే విధంగానే అర్థం అవుతుంది. దీని వలన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతున్నా లేదా మీ చేతుల మీదుగా జరుగుతున్నా, అతి ముఖ్యంగా గణపతి స్వామి వారికి ముడుపు కట్టండి, కులదేవతకి ముడుపు కట్టండి, లేదా చికాకులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: ప్రత్యేకంగా ప్రయాణం చేసేవారు, చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు, శుభకార్యాలు ఇంట్లో జరుపుతున్న వారు గణపతి స్వామి వారికి, ఇంటి కులదేవతకి ముడుపు కట్టండి. గణపతి దేవాలయంలో గంధంతో స్వామి వారికి అభిషేకం జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత అన్ని విషయాలలోనూ ఓర్పు నేర్పు వహిస్తే చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహనం మార్చాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.